నిన్న ఒక రైతు ఫోన్ చేసి మన వరి పంట భూముల్లోను మరియు మొక్కజొన్న ఇతర పంటల్లో మంచి పోషక పదార్థాలు ఎరువులు అన్నీ కూడా వేయటం జరిగిందండి. చాలా రేట్ పెట్టి వేయటం జరిగింది. కానీ మనకి అనుకున్నంత ఎదుగుదల లేదు, ప్లస్ అనుకున్నంత రంగు లేదు. మనకి మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని అడగటం జరిగింది. ఈ శీతాకాల సమయంలో ఏం జరుగుతుందంటే రాత్రి టైము ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పడిపోతాయో నేలలో వేసినటువంటి ఎరువులు అన్నీ కూడా గడ్డగట్టుకుపోతాయి. మనం ఈ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఈ చలి నుంచి తట్టుకోవడానికి మానవులంతా కూడా రగ్గులు, తర్వాత శాలువాలు మరియు ఈ కోట్లు ఎలాగైతే కప్పుకుని మనం చలి నుండి శరీరాన్ని కప్పుకుని మనం బయటపడుతూ తిరుగుతూ ఉంటాము. సేమ్ అదేవిధంగా ఆ చలికి తట్టుకోలేక భూమిలో ఉన్న పోషక పదార్థాలన్నీ కూడా గడ్డ కట్టుకుపోవడం జరుగుతుంది. దీన్ని ఐసోలేటెడ్ అంటారు. ఇలా గడ్డ కట్టుకుపోయినప్పుడు మీరు ఎంత అమౌంట్ పెట్టి ఖర్చు పెట్టినా సరే మనకి అవన్నీ కూడా గడ్డ కట్టుకుపోవడం వల్ల వేరు ద్వారా ఆహారాన్ని మొక్క గ్రహించలేదు. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాల్సింది, మనకి ఇటువంటి కీలక సమయంలో కనుక ఎరువులు తీసుకోకపోతే మొక్క జరగాల్సినటువంటి జీవక్రియలన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మనం ఎక్కువ ఇన్వెంటరీ పెట్టాం, సరే ఫెర్టిలైజర్స్ పెట్టాం, దాంతోపాటు పోషక యాజమాన్యానికి సంబంధించినటువంటి ఇతర సూక్ష్మ పోషకాలని ఇతర ఎరువులన్నింటినీ క్వాలిటీ ఎరువులను కూడా మనం వాడటం జరిగింది అనేసి కంగారు పడకుండా రైతు సోదరులు నిక్షిప్తంగా చేయవలసినటువంటి మరొక యాజమాన్య పద్ధతి ఏంటంటే స్ప్రేయింగ్స్. మరి ఎంతవరకు పెట్టిన ఖర్చు వేస్ట్ అయిందా అంటే కాదు. క్రమేపీ మాపులు ఉష్ణోగ్రతలు కూడా పుంజుకునే సమయానికి ఇవన్నీ కూడా మళ్ళీ భూమిలో ఉన్నటువంటి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఎరువులన్నీ కూడా మళ్ళీ అవైలబిలిటీ అంటే అందుబాటులోకి రావడం స్టార్ట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ లోపల మన పంట కీలక దశ దెబ్బతినటం వల్ల, ఆహారం లేకపోవడం వల్ల పంట దిగుబడి మీద ఇంపాక్ట్ ఉండటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు కంపల్సరీగా గమనించాల్సింది ఏమిటంటే, మనం ఇటువంటి టైంలో రాత్రి టైంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఏ పంటలోనైనా సరే మనం దిగుబడికి ఉపయోగకరంగా ఉండేటటువంటి పోషక పదార్థాలను స్ప్రేయింగ్ రూపంలో ఇవ్వడం ద్వారా మనం ఈ యొక్క సమస్య నుండి బయటపడి తద్వారా దిగుబడిను ఏ విధంగా దిగుబడి మీద ప్రభావం లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులకి నేను చెప్పేది ఒకే విషయం, మనం ఎక్కువగా అత్యంత ఇష్టమైనటువంటి ప్రధాన పోషకాలైనటువంటి యూరియా, సూపర్ పొటాష్ మనకి వాటర్ సాల్యుబుల్ గ్రేడ్స్లో ఎకరానికి కేజీ ప్యాకెట్ స్ప్రేయింగ్ చేస్తే మనకి మొక్కకు కావాల్సిన మినిమం పోషక పదార్థాలని, దాంతోపాటు ఫార్ములా నెంబర్ 4 లేదా ఎమినో యాసిడ్ చిలేట్స్ లేకపోతే సివిడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఏదో ఒక మందుని మనం ఖచ్చితంగా క్వాలిటీ మెయింటెనెన్స్ చేసేటటువంటి కంపెనీ ఉత్పత్తిని రెండింటిని వాటర్ సాల్యుబుల్ ప్రోడక్ట్ అయినటువంటి యూరియా సూపర్ పొటాష్ కాంబినేషన్లో ఉన్నటువంటి వాటర్ సాల్యుబుల్ ప్రోడక్ట్ని ప్లస్ న్యూట్రియన్స్ కానీ లేదా ఎమినో యాసిడ్ చిలేట్స్ కానీ లేదా సివిడ్ ఎక్స్ట్రాక్షన్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసినప్పుడు ఈ ఐసోలేటెడ్ ప్రాబ్లం ద్వారా ఎరువులను గ్రహించలేనటువంటి మొక్కకు మనం కృత్రిమంగా స్ప్రేయింగ్ ద్వారా అందించి తన యొక్క అన్ని జీవక్రియలకు మనం ఈ యొక్క స్ప్రేయింగ్ ద్వారా ఎరువులను అందించినప్పుడు తనకు కావాల్సినటువంటి అన్ని జీవక్రియలను కూడా పూర్తి చేసుకుని దిగుబడిని ఏమాత్రం తగ్గనివ్వకుండా ఈ స్ప్రేయింగ్ మనకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను.